కేవలం 10% మాత్రం ఉంచుకొని 90% దేవుని మందిరానికి అర్పిస్తున్నాడు. అంతగా దీవించబడ్డాడు. కానీ ఈ రోజున కనీసం 10% సంపాదించిన దాంట్లో 10% ఈ పాయింట్ వచ్చింది కనుక చెప్తున్నాను దేవుని బిడ్డల, 10% విషయంలో ఒకవేళ మీరు దొంగలై ఉన్నారేమో, మీ ప్రార్థన అందుకే అంగీకరించబడతారు. ఇదొక లోపం. 4వదిగా, దేవుని వాక్యముకు లోబడకపోతే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుని వాక్యముకు లోబడకయే ప్రార్థన చేస్తున్నారు చాలామంది. సామెతలు 1:24 నుంచి మనం చదువుదాం. సామెతలు 1: నేను పిలువగా మీరు వినకపోతిరి, ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏది